నువ్వు ఎస్ఆర్టీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు నీ లైఫ్ అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా వాడు నాకు దొరకడం నా సీరియస్ నా లక్. అలాంటి ఫ్రెండ్ నాకు దేవుడు ఇచ్చినందుకు. వెళ్ళడం మాత్రం రీజన్ ఆల్మోస్ట్ తెలియదు చాలా మందికి. ఏమైంది అంటే చిల్లీ రీజన్ అనుకోవచ్చు. నేను వెళ్ళిపోవడానికి కారణం జున్ను, లిటరల్లీ జున్ను. ఆ రోజు ఏంటంటే నేను జున్ను నాతో మాట్లాడుకోవడం నేను తీసుకోలేకపోయినా, లిటరల్లీ నేను తీసుకోలేకపోయినా. జున్ను నేను ఏమైనా సనాన్ని ఏమైనా నాకు ఆ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను ఏమని అనొచ్చు, నన్ను తిట్టొచ్చు కూడా. నేను తప్పు చేస్తే నన్ను అనే రైట్స్ వాళ్ళిద్దరికి మాత్రమే ఉన్నాయి అమ్మాయిలలో. కరెక్ట్ రాఖీ పౌర్ణమికి నేను జున్ను దగ్గరికి, జున్ను వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి పోతున్నాం. జున్ను ఏడు వినిపించింది. మేమిద్దరం ఇట్లా జున్ను అస్సలు మాట్లాడదు ఏమైనా సామాన్ మనకు చచ్చిపోయిన సంబంధాలు మనం మాట్లాడదు అనుకుంటాం మేమిద్దరం. నేను సరే కానీ దాని కళ్ళు అది ఏడ్చుకుంటాం. మా ఇద్దరు వైపు చూసి అదొక మాట అన్నది. ఒకవేళ నాతో మౌనిక సనా మాట్లాడుంటే అమ్మని తెంగేస్తుండ అని చెప్పిందంట. దాని వరకు వస్తే ఇద్దరం ఎట్లా అది మా వరకు వస్తే నిల్చుంటుంది. దాని వరకు రావాలన్నా, దాన్ని బ్యాడ్ చేయాలన్నా, దాన్ని తక్కువ వేయాలన్నా తొక్కేస్తాం. చాలా స్ట్రాంగ్ ఉండాలని బయట కోరుకుంటున్నాను. స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నాను బట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చి నన్ను మొత్తం ఇట్లా కిందికి డౌన్ ఫాల్ చేస్తుంది. వెల్కమ్ టు ఇట్స్ మీ పల్లవి అనమాట. మేము కొత్త ఛానల్లో ఏమో అడుగుతాను. అప్ప నుండి అడుగుతుంది. ఫస్ట్ నన్ను అడుగుతాడు, తర్వాత పండుగ అడుగుతాడు, తర్వాత సనని అడుగుతారు. ఇట్లా నేను ముగ్గురిని అడుగుతాను ఈరోజు ఈ ఛానల్లో, ఈ వీడియోలో. సో నేను నిజంగా కొన్ని అడుగుతా, నువ్వు చాలా హానెస్ట్గా ఆన్సర్ చేయాలి. చెప్పు, దాన్ని బట్టి చెప్తాను. ఓకే దాన్ని బట్టి చెప్పు. నువ్వు ఎస్ఆర్టీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు నీ లైఫ్ మిస్ అవుతా కానీ బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని మిస్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎస్ఆర్టీలో లేని రూల్స్ నాకు కొన్ని, నా దగ్గర రూల్స్ ఉండవు. నా వరకు రిషి వాళ్ళ మమ్మీ కానీ, జ్యోతి కానీ, రిషి కానీ నా చుట్టుపక్కలనే ఉంటారు. 20 వరకు నన్ను సెక్యూర్ చేస్తూనే ఉంటారు, నాతోనే ఉంటారు. బట్ ఏంటంటే కొంతమంది వీడియోలో నేను కనిపించను, కొంతమంది దాంట్లో నేను ఉండను. కాబట్టి నేను హర్ట్ అవుతా. ఏదైనా అకేషన్స్ చేసుకున్నా వెనకాల ఉంటా కానీ ముందుకు రాను కదా. ఓకే నేను ఉండుంటే బాగుండు, పక్కన అంత బాగుంటుండే, నేను ఫన్ జోకులు వేసేదాన్ని, అరిచేదాన్ని, తిట్టేదాన్ని, అర్హమో చాలా ఉంటాయి నాకు. అయినా సరే నేను జస్ట్ ఈ పరంగా మిస్ అయితే కానీ మిగతా పరంగా నన్ను చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు రిషి. అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా వాడు నాకు దొరకడం నా సీరియస్ నా లక్. అలాంటి ఫ్రెండ్ నాకు దేవుడు ఇచ్చినందుకు. అదృష్టం ఉండాలి గైస్ మీకు రిషి లాంటి ఫ్రెండ్ దొరకాలి. నేను తిడతా, అన్ని అరుస్తా. ఇప్పుడు కూడా 1 minute ముందుగా వాడిని తిట్టా, కాదు వేరేళ్ళకి ఇచ్చి పంపించాను. అంత సీరియస్. బట్ స్టిల్ ఒక ఫీల్ ఉంటుంది కదా. నేను ఎందుకు వెళ్ళిపోయాను అంటే రీజన్ చెప్పగలను కానీ ఉన్నా లేకున్నా అంటే వెళ్ళడం మాత్రం రీజన్ ఆల్మోస్ట్ తెలియదు చాలా మందికి. ఏమైంది అంటే చిల్లీ రీజన్ అనుకోవచ్చు. నేను వెళ్ళిపోవడానికి కారణం జున్ను, లిటరల్లీ జున్ను. నాకు జున్ను అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను. నా లైఫ్లో ఇప్పుడు నా లైఫ్లో మా తమ్ముడు, మా తమ్ముడు మనోహర్, సెకండ్ సాయిగాడు, రిషిగాడు, జున్ను, సన, వీళ్ళు నాకు చాలా వీళ్ళు నాకు అన్నిటికన్నా వీళ్ళు లేకపోతే నాకు లైఫ్లో అమ్మో అసలు లైఫే లేదు అనే దాంట్లో జున్ను ఉంటుంది. ఒకనొక టైంలో మా ఇద్దరి మధ్యలో కొంతమంది ఉండరు జాయిన్ అయ్యి జున్నుకి ఏమో అక్క మంచిది నీకోసం ఇట్లా మాట్లాడారు, నీకోసం ఇట్లా మాట్లాడారు, దాని మైండ్ పెట్టి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కదా. మేము అన్నీ చెప్పుకున్నాం. ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు అసలు జున్ను మైండ్ అట్లా మ్యానిపులేట్ అయ్యింది. అప్పుడు నాకు జున్నుకి ఒక క్లాసెస్ వచ్చింది. అడ్డమైన వాళ్ళు మాట్లాడి నాటకాలు తెగిందని చెప్పేసి కోపం వచ్చింది. అప్పటికి ఇప్పుడు నవ్వుతుంది అక్క ఈ 3 మాటలు నమ్మి సారీ తప్పైంది అంటది. కానీ ఆ రోజు ఏంటంటే నేను జున్ను నాతో మాట్లాడుకోవడం నేను తీసుకోలేకపోయినా, లిటరల్లీ నేను తీసుకోలేకపోయినా. అందుకే నేను అప్పటికి టీంలోకి వెళ్ళిపోతున్న రీజన్ అంటే నాకు లోన్లీ ఫీలింగ్ కోసం జున్ను మాట్లాడకపోతే నేను తీసుకోలేకపోతున్నా. అదే రీజన్ చెప్పిన. రిషికి కూడా చెప్పినా, స్త్రీకి కూడా చెప్పినా, పెద్దగా అయిపోయేటట్టుంది, గొడవలు పెద్దగా అయ్యేటట్టున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా అని మాత్రమే చెప్పాను.
మళ్ళీ వచ్చి సారీ చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? సారీ కాదు, జున్ను ఒక సిచ్యువేషన్ లో నేను సన్న జున్నుతో మాట్లాడదనుకున్నాను. లిటరల్ కోపం అంటే అడ్డమైన వాళ్ళ మాటలని మమ్మల్ని తక్కువ చేసిందన్న కోపం నాకు సనకుంది. నాకు సనకు ఉండేసరికి సన కూడా జున్నక మోహన్ చూడొద్దని ఫిక్స్ అయింది. నేనైతే అసలు జున్ను మోహన్ చూడొద్దు, నేను టీంలోకి వెళ్ళిపోయినాక కూడా అది బాగానే ఉంది అన్న ఫీలింగ్, వాళ్ళందరితో బాగానే ఉంది. కానీ జున్ను మైండ్ ఎట్లా చేసేదంటే అక్క నీ అన్నని మాటలు కూడా, అక్క నేను ఇట్లా అన్నది అక్క, నీ అవగతి కోసం మాట్లాడింది అక్క, అది దాని మాట. నేను ఎప్పుడు జున్ను నాది, జున్ను నేను ఏమైనా సనాన్ని ఏమైనా నాకు ఆ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను ఏమని అనొచ్చు, నన్ను తిట్టొచ్చు కూడా. నేను తప్పు చేస్తే నన్ను అనే రైట్స్ వాళ్ళిద్దరికి మాత్రమే ఉన్నాయి అమ్మాయిలలో. అసలు గర్ల్స్ మీకు నేను అడుగుతున్నాను, మీ లైఫ్లో ఇలా మిమ్మల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అయితే అలా నాకు జున్ను మీద అక్కడ హేట్ పెరిగిపోయింది. అర్థమైన కుక్కలు చెప్పితే ఇది నన్ను దూరం పెట్టుకుందని కోపం ఎక్కువ అయిపోయింది. మాట్లాడద్దు అనుకున్నాం. ఇప్పుడు నేను సనని కూడా అదే అడుగుతా, సన కూడా అదే చెప్తుంది. మాట్లాడదు అనుకున్నా. కానీ ఒక రోజు కరెక్ట్ రాఖీ పండుగకి నేను జున్ను దగ్గరికి, జున్ను వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి పోతున్నాం. జున్ను ఏడు వినిపించింది. మేమిద్దరం ఇట్లా జున్ను అస్సలు మాట్లాడదు ఏమైనా సావన్ మనకు చచ్చిపోయిన సంబంధాలు మనం మాట్లాడదు అనుకుంటాం మేమిద్దరం, నేను సరే. కానీ దాని కళ్ళు అది ఏడ్చుకుంటాం. మా ఇద్దరు వైపు చూసి అదొక మాట అన్నది, ఒకవేళ నాతో మోనికా సన మాట్లాడుంటే అమ్మని తెంగేస్తుండ అని చెప్పిందంట. మోనికక్క సన మాట్లాడుంటే ఈ గొడవలో మీ అందరిని మొట్ట ఊడిపేస్తున్నా అని చెప్పిందంట. అప్పటికి ఎక్కెక్కి ఏడుస్తుంటే ఇక మా ఇద్దరు మనసు కిందికి దొరకొద్దు, మనం కరగొద్దు, మొడ్డవి కరగొద్దు, మొడ్డ ఉడిపేస్తుంది మన ఇద్దరిని, వద్దు అది మనల్ని తక్కువ చేసి మాట్లాడింది, వేరే మాట్లాడింది, మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ కాదనుకుందని మేమిద్దరు కిందికి వెళ్ళేసరికి సన అక్క జున్నకి ఏడిస్తే నాకు బాధ అవుతుంది, నేను తీసుకోలేకపోతున్నా, నాకు బాధ అవుతుందని నేను అంతే. జున్నుకి నైట్ ఫోన్ చేసి నీ అమ్మ నీ వరకు వస్తే అమ్మ మొడ్డ ఉడుపుదా, నువ్వు రెడీ అని చెప్పు, ఇప్పుడే కొడదామని చెప్పేసాను. మీరు ఉంటారు కదా అని అడిగింది. అట్లా మళ్ళీ మా లవర్స్ నిజంగా షీజ్ మై లవ్స్, వీళ్ళిద్దరు నాకు చాలా ఎక్కువ. సనను కూడా పిలుస్తా, ఇదే చెప్తుంది సనా పిలుద్దాం. ఇప్పుడు సనను కూడా సేమ్ క్వశ్చన్ అడతా, ఏమంటుంది చూడు సనా. ఇలా ఒకసారి ఒకటి అడుగుతా, కరెక్ట్ అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. మనము జున్ను విషయంలో నేను టీంలో నుంచి వెళ్ళిపోయినా నీకు తెలుసు, కానీ మనం మాట్లాడుకోవద్దు అనుకున్నప్పుడు జున్ను మళ్ళీ మనం మాట్లాడడానికి కారణం ఏంటి? సనా వద్దే మనం కూల ఇది కూడా సన కూడా అక్క అక్క నువ్వు మాత్రం జున్నకి ఏడుస్తుందని ముడ్డ మీద అనుకున్నావా? కిందే సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళేసరికి ఇది అక్క జున్నకి ఏడుస్తే దాని కళ్ళు చూస్తే నాకు కళ్ళు బాధ అనిపిస్తుంది అంటది. ఇక కరిగిపోయి ఏమైందంటే ఏం లేదా అని మాట్లాడింది. ఇంకా అప్పటి నుంచి క్లోజ్ అయింది. దాని తర్వాత అదే అవునులేవి పోన్లే. మళ్ళీ మ్యాటర్ ఏంటంటే మేము మాట్లాడుకున్నాం, మేము ముగ్గురం మాట్లాడుకున్న స్టార్ట్ చేసినాక ఎవరెవరు ఏమన్నారో చెప్తే నాకైతే పిచ్చ కామెడీ కనిపించింది. ఇంత ఎర్రి పువ్వుల మాటలని ఇట్లా వేసుకుంటాం కదా, ఎర్రి పువ్వుల మాటలని ఇంకోసారి నా చొల్లలు నా చెల్లెళ్ళు నా అక్కలు అన్నావు అనుకో నేను దొక్కుతా అని చెప్పేసిన. ఇప్పటికి కూడా ఇటు పోతున్నావు అంటే వీళ్ళతో పోతున్నా అంటే ఎందుకు పోతున్నావు? వీడియో పర్పస్ అయితేనే పోవాలి, వీడియో పర్పస్ కాదు లేదా అక్క వీడియోనే పోతున్నానే అంటారు. లిటరలీ అంటే దాన్ని హర్ట్ చేస్తే అస్సలు ఊరుకోము, పిసికేస్తాం. ఈసారి పిసికేయడమా దానికోసం మాట్లాడినా దాని వరకు వస్తే ఇద్దరం ఎట్లా అది మా వరకు వస్తే నిల్చుంటుంది. దాని వరకు రావాలన్నా దాన్ని బ్యాడ్ చేయాలన్నా దాన్ని తక్కువ చేయాలన్నా తొక్కేస్తాం. ఎందుకు వెళ్ళిపోయినావు టీంలో నుంచి అంటే జున్ను వల్ల వెళ్ళిపోయినా అని చెప్పేసి నా తమ్ముడు కూడా జున్ను పేరు అది నా వల్ల ఎందుకు నిజంగా నీ వల్ల నేను ఉండాలి తనకి తెలుసు, నేను చెప్తా అంటా నీకు తెలుసు. సో యా నాకైతే రీజన్ అక్కడ బ్రేకప్ వచ్చింది ఆమె నిజంగా రీసెంట్ గా యూట్యూబ్ లో ఎంత పెద్ద హల్చల్ జరిగిందో రచ్చ జరిగిందో మీ అందరికీ తెలుసు. సో సనా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తే దానికి నువ్వు నిజంగా ఇక్కడ నుండి చెప్పాలి, ఓకేనా? సరే, ఆఫ్టర్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎట్లుంది నీ లైఫ్? కూడా ఊడిచిపోయింది. సింపుల్ అంటే నువ్వు ఆ బ్రేకప్ ని లైక్ ఎలా నేను ఏమని ఫిక్స్ అయినంటే స్ట్రాంగ్ ఉండాలి, ఖచ్చితంగా బ్రేకప్ అయిపోయినా మాత్రం చేతులు కోసుకొని సూసైడ్ చేసుకొని అవన్నీ చేసుకోవద్దు అని ఫిక్స్ అయ్యి స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నా. కానీ ఏమో
రాను రాను ఆ, అన్ని కోల్పోతున్నా. సన్నగా ఒక disease వచ్చింది, చూద్దాం, చెప్దామా? ఎంత strong ఉందో ఇప్పుడు. ఆ, చేతి ఇట్లా ఒకసారి పెట్టు. ఇట్లా రాను రాను అన్ని కోల్పోతున్నా. చేతి So, చూడు. నాకు గుర్తుంటే అవుతుంది ఎందుకంటే అవుతుంది. ఫుడ్ లేక ఏం లేక మొత్తం షివర్ అవుతుంది, కాళ్ళు అణుకుతున్నాయి, చేతులు అదొకటే ఊగుతుంది చూడు. ఎట్లా అట్లా షివర్ అయితే అసలు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలని బయట కోరుకుంటున్నావు. స్ట్రాంగ్ ఉందాం అనుకుంటున్నా బట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చి నన్ను మొత్తం ఇట్లా కిందికి డౌన్ ఫాల్ చేస్తుంది. అందుకోసం అవ్వట్లేదు నా వల్ల కొన్ని డేస్ నుంచి. సో కొంచెం మేబీ టైం పడుతుంది అని అనిపిస్తుంది లైఫ్ లో. ఇంకా స్ట్రాంగ్ పోదాం, తాగుదాం, తిరుగుదాం. చిల్ అయినా. సో మంచి మాతో పాటు పల్లవి కూడా తిరుగుతుంది కాబట్టి గాయస్ మంచిగా కలిసి ట్రిప్పులు వేస్తాం, బయట తిరుగుతాం, మంచి డేస్ చేస్తాం, అమ్మాయిలు అంటే ఏందో చూపిస్తాం, మంచి మంచి స్టోరీస్తో మేము ముందుకు వస్తాం. సో మమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేసిరో ఆమెను కూడా అట్లనే సపోర్ట్ చేయండి. సనాన్ని ఎట్లా సపోర్ట్ చేసిరో, నన్ను ఎట్లా సపోర్ట్ చేసిరో, ఈమెను కూడా అట్లనే ఖచ్చితంగా మంచి కంటెంట్తో ముందుకు అందరితో ఆడుకుంటుంది. ఎందుకంటే ఆమె సింగిల్ కాబట్టి, ఆమెకు ఎవరు లేడు కాబట్టి. DM చేయండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు It's me. ఒక షాప్ ఫోన్ చేస్తుంది. the boy. It's me. Love you. Bye bye.